హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ పర్లాకిమండ్లో ఉంటున్నారండి. ఈ వీడియోలో ఆ పేరు ఏదో చెప్పడం లేదు, ఎందుకంటే ఆయన పేరు బయటికి తెలియజేద్దన్నారు. ఆయన రెగ్యులర్గా మన వీడియోస్ చూస్తూ ఉంటారండి. కొన్ని రోజుల కిందట మనం ఒక 7.1 ఛానల్ 50 ఇంచ్ సబ్ ఓఫర్ పనిచేసే విధంగా ఒక సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కస్టమర్ రివ్యూ కూడా నేను పోస్ట్ అయితే చేశాను. సో మనకి కస్టమర్ ఏమంటారంటే, రవి గారు నాకు 7.2 ఛానల్ ఒక సెట్ ఇవ్వండి, 2 15 ఇంచ్ సబ్ ఓవర్ పనిచేసే విధంగా నాకు ఒక యాంప్లిఫైర్ మాత్రం మేక్ చేసి ఇవ్వండి, ఎందుకంటే ఈ స్పీకర్స్ ఇవన్నీ నేను చేయించుకుంటామన్నారు. సో అదేవిధంగా ఏ స్పీకర్లు వాడాలి, ఏంటి, ఎంత వాటేజ్, ఎంత ఓమ్స్ అని నేను తెలియజేశానండి. సో యాంప్లిఫైర్ అయితే మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి 15 ఇంచ్ సబ్ ఓఫర్లు అంటే 2 ట్రాన్స్ఫార్మర్స్ వాడాలి, దానికి 2 పవర్ సప్లైలు, 2 కుమార్ థండర్ మోనో 8 మాస్ఫెట్ బోర్డులు 2 వాడాలి. ఇదంతా ఎక్కువైపోతుంది. 7 ఛానల్ అంటే 5 ఛానల్కో బోర్డు, 2 ఛానల్కో బోర్డు, దానికో పవర్ సప్లై, దానికో రిమోట్ కిట్టు, ఇవంతా ప్రాసెస్ ఎక్కువైపోతుంది. కాబట్టి 2 విడివిడిగా యాంప్లిఫైర్ చేశానండి. అంటే 2 సబ్ ఓవర్ పనిచేసే విధంగా డ్యూయల్ సబ్ యాంప్లిఫైర్ ఒకటి, 7 ఛానల్ పనిచేసే విధంగా రిమోట్ కిట్ ఇన్స్టాల్ చేస్తూ సప్రియోట్ బయటికి ఇస్తూ ఇంకొక యాంప్లిఫైర్ 2 విడివిడిగా చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు కావాలంటే డిస్ప్లే మీద మీకు నెంబర్ అయితే ఇస్తాను. జస్ట్ నాకు ఫోన్ చేయండి. ఎంత అవుతుంది, ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అడ్వాన్స్ ఎంత పే చేయాలి, నేను ఎలా పంపిస్తాను అనే విషయాలు అయితే నేను ఫోన్లో అయితే తెలియజేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ యాంప్లిఫైర్ ఏ విధంగా మేక్ చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, లాంగ్ వ్యూ నుండి చూస్తే యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉందండి. ఇది 7 ఛానల్ యాంప్లిఫైర్. ఇది లెఫ్ట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికి ఇది డమ్మీ కంట్రోల్, ఇక రైట్ సైడ్ కంట్రోల్ వచ్చినప్పటికి మాస్టర్ వాల్యూమ్ అండ్ ఎన్కోడర్ బటన్ అండి. ఇది కింద పవర్ బటన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. అది కూడా డామినేట్ చేసే విధంగా ఉండదు, డల్గా లైటింగ్ అనేది వస్తుందండి. ప్యానల్ వచ్చినప్పటికి కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్. ఇది ఇందులో వాడే రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్ వాడాము. ఇక ఈ యాంప్కి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకున్నాను. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనేది అయితే చూద్దాము. లాంగ్ వ్యూ నుండి చూస్తే యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా, 7 ఛానల్ యాంప్లిఫైర్. అందుకే సబ్ ఓవర్ సెక్షన్ కానీ లేదా సబ్ ప్రీ బోర్డు కానీ ఏది కూడా ఇందులో లేదు. ముందుగా ట్రాన్స్ఫార్మర్ వద్దామండి. ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి 30 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నానండి. ఇక బోర్డ్స్ వచ్చినప్పటికి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి కుమార్ ఆడియో స్టీరియో బోర్డు అయితే తీసుకున్నాను. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటరు, రియర్ లెఫ్ట్ రియర్ రైట్కి కుమార్ 10 ట్రాన్సిస్టర్ బోర్డు అయితే తీసుకున్నానండి. ఇంతవరకు నాకు తెలిసి ఈ 10 ట్రాన్సిస్టర్ బోర్డు యూజ్ చేస్తూ ఎవరైతే యాంప్లిఫైర్ మేక్ చేయలేదు. మన ఛానల్ నుంచి మొదటి వీడియో అని అనుకుంటున్నాను నేను. సో చూశారు కదా, ఇదే బోర్డు మీద ఫస్ట్ టైం రివ్యూ కూడా మన ఛానల్ నుంచి నేనే చేయడం జరిగిందండి. ఇక హీట్ సింక్ దగ్గరగా ఫ్యాన్లు అయితే తీసుకున్నాను. చూశారు కదా, ఈ ఫ్యాన్ నుంచి ఎటువంటి సౌండ్ రాకుండా ఉండడానికి, స్మూత్గా కంట్రోల్ అవ్వడానికి బగ్ బోర్డ్తో కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇదైతే పవర్ సప్లై. ఇక సచిన్ శృతి కంపెనీ 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకున్నాను. వైరింగ్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఏమీ లేదు, చాలా అంటే చాలా క్లియర్గా ఉంది. ఈ యాంప్లిఫైర్లో సబ్ ఓవర్ సెక్షన్ లేదని చెప్పుకున్నాం కదండి. సో మరి ఏ విధంగా సబ్ ఓవర్ కనెక్ట్ చేయాలంటే, డైరెక్ట్గా ఈ రిమోట్ కిట్ నుంచి సబ్ ప్రీ అవుట్ తీసుకుని ఇక్కడ 2RC సాకెట్కి అయితే కనెక్ట్ చేశాను నేను. ఈ 2RC సాకెట్ నుంచి మనం ఇచ్చే డ్యూయల్ సబ్ యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసుకుని ఇండివిజువల్గా ఏ సబ్ ఓవర్కి ఆ సబ్ ఓవర్ వాల్యూమ్ అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ సబ్ యాంప్ మీకు ఇప్పుడు చూపించినప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది అయితే నేను తెలియజేస్తాను. ఇక ఆస్ట్రా రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఇది వెర్షన్ 8 డాల్బీ డిజిటల్ DTS సపోర్ట్ అయితే ఉంటుందండి. ఇది HDMI నుంచి, ఆప్టికల్ నుంచి, కోయాక్స్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు డాల్బీ డిజిటల్ DTS అనేది వస్తుంది. ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే వీటితో పాటుగా 6 ఛానల్ ఇన్పుట్, AUX1 AUX2, బ్లూటూత్, USB ఈ ఇన్పుట్స్ కూడా దీనికి ఉంటాయి. ఇది కేవలము ఫ్లాగ్ సాంగ్ వరకు ఈ బ్లూటూత్ USB అనేది సపోర్ట్ అయితే చేస్తుందండి. ఓకేనా? ఈ విధంగా ఈ యాంప్ ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను.
సో ఒకసారి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. బ్యాక్ ప్యానల్ కూడా ఎకర్లిక్ ప్యానల్ ఇది. సో ఆస్ట్రా రిమోట్ కిట్ బ్యాక్ సైడ్ ఇక్కడైతే ఫిట్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, ఇన్పుట్స్ వచ్చినప్పటికి కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ 1, హెచ్డిఎంఐ. ఇది హెచ్డిఎంఐ ఏఆర్సి, ఈ ఏఆర్సి సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క ఆప్టికల్ కోయాక్సిల్ హెచ్డిఎంఐ నుంచి మనం కనెక్ట్ చేసి ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది ప్లే అవుతుందండి. ఇక 6 ఛానల్ ఇన్పుట్ అంటే పాత బ్లూరే డివిడి ప్లే నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. AUX1, AUX2 ఈ విధంగా ఆస్ట్రా బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది. ఇక మనం ఛానల్స్కి వద్దాము. ఇది ఫ్రంట్ రైట్ ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, సరౌండ్ రైట్ ఛానల్, సరౌండ్ లెఫ్ట్ ఛానల్, సెంటర్ ఛానల్, రియర్ రైట్, రియర్ లెఫ్ట్. సబ్ ఓవర్ అయితే మనం క్లోజ్ చేసాము. ఇది సబ్ ప్రియాంప్ అవుట్పుట్. ఇది మన రిమోట్లో ఉన్న సబ్ వాల్యూమ్ ద్వారా దీన్ని ఆపరేట్ అయితే చేయొచ్చండి. స్మూత్ బేస్, హాట్ బేస్ కంట్రోల్ అనేది దీనికైతే ఇవ్వడం అయితే జరగదు. ఇక కంప్యూటర్ మెయిన్స్ కార్డ్ సాకెట్ అండి ఇది. ఈ మెయిన్స్ కార్డు కూడా నేనే ఇస్తాను. సో ఈ విధంగా బ్యాక్ లుక్ ఉంది. ఇప్పుడు ఒకసారి ఆ సబ్ యాంప్లిఫైర్ ఏ విధంగా డిజైన్ చేశారు ఏంటి, దట్టు డ్యూయల్ 15 నుంచి సబ్ యాంప్ అన్నాం కాబట్టి ఏ విధంగా ఉంది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే డ్యూయల్ సబ్ యాంప్లిఫైర్ 15 ఇంచ్ సబ్ ఓఫర్ సపోర్టెడ్ సబ్ యాంప్లిఫైర్ అండి ఇది. సో ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఇక కంట్రోల్స్ వచ్చినప్పటికి రైట్ సైడ్ కంట్రోల్ మాస్టర్ వాల్యూము, ఇక లెఫ్ట్ సైడ్ కంట్రోల్స్ వచ్చినప్పటికి సబ్ ఓఫర్ 1, సబ్ ఓఫర్ 2 ఫ్రీక్వెన్సీ వాల్యూమ్స్ అండి. కిందగా మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ మన ఛానల్ నేమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కంప్లీట్ మ్యాటీ ప్యానల్, ఇది అక్రిలిక్ ప్యానల్. దీని మీద మరాంజ్ సబ్ ఓవర్ యాంప్లిఫైర్ అని లెటర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. జస్ట్ ఒక టైటిల్ అనుకోండి, హై అండ్ పవర్ యాంప్లిఫైర్. ఇది మాస్టర్ వాల్యూమ్ అండి. ఈ మాస్టర్ వాల్యూమ్ అనేది పూర్తిగా పెంచి ఉంచాలి. మనకి స్మూత్ బేస్, హార్డ్ బేస్ అనేది యాంప్లిఫైర్లో ఉండదండి. ఎందుకంటే ఇది ఎస్పిఎల్ సబ్బుల కోసం మనం మేక్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ అనేది 50% కంటే మీరు ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. స్మూత్ బేస్కి యాంప్ అనేది సపోర్ట్ అవ్వదు, కేవలము హార్డ్ బేస్కి అయితే సపోర్ట్ అవుతుందండి. ఈ యాంప్లిఫైర్కి గోల్డ్ కలర్ బాటమ్ బుస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ది సేమ్ టైమ్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనేది ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ ఆన్ చేస్తే ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉందండి. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. అది కూడా డామినేట్ చేసే విధంగా ఉండదు, డల్గా ఉంటుందండి. దీనికి వచ్చే నాబులు వచ్చినప్పటికీ అంటే ఈ సబ్ యాంప్లిఫైర్కి కానీ లేదా ముందు చూసిన ఆ యొక్క 7 ఛానల్ యాంప్లిఫైర్కి కానీ ఈ నాబులు వచ్చినప్పటికీ ఇంపోర్టెడ్ నాబ్స్ అయితే తీసుకున్నామండి. మెటల్ నాబ్స్ ఇవి వచ్చినప్పటికీ 30 mm నాబ్స్ ఇవి. ఇక రైట్ సైడ్ మాస్టర్ వాల్యూమ్ నాబ్ వచ్చినప్పటికీ 38 mm నాబ్ అండి. అందుకే నాబుల్లో సైజ్ మీకు తేడా కనిపిస్తుంది. చూశారు కదా, ఒక్కసారి ఇంటర్నల్ చూద్దాము. ఇందులో ఏ ట్రాన్స్ఫారం దానికి, అంటే దేని ట్రాన్స్ఫారం దానికి, దేని పవర్ సప్లైలు దానికి, అదేవిధంగా దేని సప్లయం దానికి విడివిడిగా మనం వాడటం అయితే జరిగిందండి. అంటే ఒక సబ్ ఓవర్ సెక్షన్ సంబంధించి ఒకవైపు ఇస్తే రెండో సబ్ ఓవర్ సెక్షన్ సంబంధించి రెండో వైపు ఇవ్వడం అయితే జరిగింది. ఇన్పుట్లు కూడా దేనికి దానిగా వేరువేరుగా ఇన్పుట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూసారు కదా, ఈ విధంగా ఇన్పుట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ట్రాన్స్ఫార్మరు, ఈ ట్రాన్స్ఫార్మర్ ఎంత వోల్టేజ్ ఎంత యాంపియర్ వాడాలి అని మీరు తెలుసుకోవాలంటే నాకు డైరెక్ట్గా కాల్ చేస్తే ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేశాను, ఎంత వోల్టేజ్ యూజ్ చేశాను అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక 2 ట్రాన్స్ఫార్మర్ వాడామని చెప్పుకున్నాము. కెపాసిటర్లు వచ్చినప్పటికీ 80 వోల్ట్ 10,000 mA 2 కెపాసిటర్లు అయితే యూజ్ అయితే చేస్తామండి. 2 పవర్ సప్లైల కెపాసిటర్లు అయితే యూజ్ అయితే చేస్తాము. సో మనకి ఈ యొక్క ఎస్పిఎల్ సబ్ 15 ఇంచ్ అని చెప్పాము. ఈ ఎస్పిఎల్ సబ్కి మనం ఇక్కడ బోర్డు వచ్చినప్పటికీ 8 ట్రాన్సిస్టర్ కుమార్ థండర్మోను, ఒక సబ్ ఓవర్కి, రెండో సబ్ ఓవర్కి యాజ్ యూజువల్ 8 ట్రాన్సిస్టర్ కుమార్ థండర్మోన్ అయితే యూజ్ అయితే చేస్తామండి. ఇక ఇండివిజువల్ సప్రియామ్ బోర్డులు, దేని బోర్డు దానికే ఉంది, దేని కంట్రోల్ దానికే ఉంది. ఇక స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికీ ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకున్నానండి. ఇది 2.1 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్. మనం ఏం చేస్తామంటే 2 ఛానల్ కింద వాడటం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ప్యానల్ వచ్చినప్పటికీ కంప్లీట్ బ్లాక్ కలర్ బనానా ప్యానల్ అయితే తీసుకున్నామండి. ఈ యొక్క డ్యూయల్ సబ్ యాంప్లిఫైర్ కోసము ఈ యొక్క ప్యానల్ అయితే మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. లైక్ ఫ్రంట్ ప్యానల్ అండ్ బ్యాక్ ప్యానల్ ఆల్సో. ఇక హీట్ సింగిల్కి చెరో వైపున కూలింగ్ ఫ్యాన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ కూలింగ్ ఫ్యాన్ స్పీడ్ను కూడా బగ్ బోర్డ్తో కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక
మీకు ముందు యాంప్లిఫైర్ చూపించాను నేను, సప్రీ అవుట్ అని చెప్పేసి. ఆ సప్రీ అవుట్ తీసుకొచ్చి ఈ యొక్క సప్రీ ఇన్కి ఇక్కడ ఇన్ అని ఉంటుందండి, వాటికైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా యాంప్లిఫైర్ మేక్ అయితే చేశాను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ కానీ నాయిస్ ఎక్సెట్రా ఏమీ లేదు. చాలా అంటే చాలా క్లియర్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్?